పోకో రీసెంట్ లాంచ్ చేసినటువంటి పోకో F7 మొబైల్ గురించి అయితే ఈ వీడియోలో డిస్కషన్ అయితే చేద్దాం. పోకో F7 మొబైల్ కి సంబంధించినటువంటి ఫుల్ డీటెయిల్స్ అనేది మీకు ఈ వీడియోలో అందుతాయి. కెమెరా, బ్యాటరీ, పర్ఫార్మెన్స్, ఓవరాల్ అన్ని కంపార్ట్మెంట్ గురించి అయితే ఈ వీడియోలో డిస్కషన్ అయితే చేద్దాం. హలో ఫ్రెండ్స్, మై నేమ్ ఇస్ విశ్వకేతన్. వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, రీసెంట్ గా పోకో F7 మొబైల్ అయితే లాంచ్ అయితే చేసేసింది. ఈ మొబైల్ కి సంబంధించినటువంటి సేల్స్ అనేది మనకు జూలై 1 నుంచి అయితే స్టార్ట్ అవుతుంది. సో ఎవరైనా బై చేసుకోవాలనుకుంటే మాత్రం జూలై 1 నుంచి అయితే బై అయితే చేసేసుకోవచ్చు. ప్రెసెంట్ నా దగ్గర అయితే మొబైల్ అయితే లేదు. ఈ వీడియో చూసి నన్ను ఇంకా ఎంకరేజ్ చేస్తే మన వీడియోస్ బ్రాండ్ వరకు రీచ్ అయినాయి అనుకోండి, మేబీ రివ్యూ యూనిట్స్ అయితే రావచ్చు. సో వీడియోకి అయితే లైక్ అయితే చేసేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కి షేర్ అయితే చేసేయండి వీడియో నచ్చితే మాత్రం. సో లేట్ చేయకుండా టాపిక్ లోకి అయితే వెళ్ళిపోదాం. పోకో రీసెంట్ లాంచ్ చేసినటువంటి మొబైల్ పోకో F7. ఇది కానీ చూసుకున్నట్టయితే మనకు 3 కలర్స్ లో అయితే వస్తుంది. అండర్ 30,000 రూపీస్ లో ఉన్నటువంటి బెస్ట్ సెగ్మెంట్ ప్రాసెసర్ అయితే వీళ్ళైతే తీసుకొచ్చారు. అదే స్నాప్ డ్రాగన్ 8s Gen 4 ప్రాసెసర్ అయితే తీసుకొచ్చారు. ఈ బడ్జెట్ సెగ్మెంట్ లో కానీ చూసుకుంటే ఇది వన్ ఆఫ్ ద బెస్ట్ ప్రాసెసర్ అయిపోతుంది. ఇది మనకు 6.83 ఇంచెస్ POLED ప్యానెల్ తోటి అయితే వస్తుంది. ఇంకా అలానే మనకు బ్యాక్ సైడ్ అండ్ ఫ్రంట్ వచ్చేసరికి మనకు కార్నింగ్ గొరిల్లా గ్లాస్ 7i ప్రొటెక్షన్ తోటి అయితే వస్తుంది. ఇంకా మనకు మిడిల్ లో ఉంటుంది కదా మనకు బార్డర్స్ లో, అది వచ్చేసరికి మనకు మెటాలిక్ తో వస్తుంది. మనకు బ్యాక్ సైడ్ కానీ చూసుకున్నట్టయితే డిఫరెంట్ టైప్ ఆఫ్ కలర్స్ గా ఉంటుంది కదా మనం. బట్ పట్టుకున్నప్పుడు ఏంటి అంటే ఫింగర్ ప్రింట్స్ అయితే అట్రాక్ట్ అయితే చేస్తుంది. ఇది ఒకటి గుర్తు అయితే పెట్టేసుకోండి. అట్లానే మనకి ఇది వచ్చేసరికి 120Hz రిఫ్రెష్ రేట్ అయితే ప్రొవైడ్ అయితే చేస్తున్నారు. ఇంకా అలానే మనకు కెమెరాస్ కానీ చూసుకున్నట్టయితే ఉంటే మనకు బ్యాక్ సైడ్ 2 కెమెరాస్ అయితే ఉంటాయి. ఒకటి వచ్చేసరికి 50 MP మెయిన్ కెమెరా ఉంటుంది, ఇంకోటి వచ్చేసరికి 8 MP ఇంకో కెమెరా ఉంటుంది. మనం అలానే ఇంకా ఫ్రంట్ గానీ చూసుకున్నట్టయితే మనకు 20 MP కెమెరా అయితే ప్రొవైడ్ అయితే చేశారు. ఇది కూడా మనకు పంచ్ హోల్ టైప్ గానీ అయితే వస్తుంది. ఫ్రంట్ గానీ చూసుకున్నట్టయితే కెమెరా పర్ఫార్మెన్స్ గానీ చూసుకున్నట్టయితే ఉంటే అంత హై రేంజ్ గానీ అయితే ఉండవు. మనకు పోకోలో కానీ చూసుకుంటే మనకు కెమెరాస్ అయితే అంత హై రేంజ్ రావు. మీకు కెమెరాస్ లో ఈ బ్రాండ్ లోనే కావాలి అంటే లైక్ ఇలా బ్రాండ్స్ లోనే కావాలి అనుకోండి, మీకు షామీ నుంచి వచ్చినటువంటి దాంట్లో మీకు కొంచెం కెమెరాస్ అయితే బాగుంటాయి. అండ్ వీళ్ళు మేజర్ హైలైట్ గా చెప్తున్నటువంటిది ఏంటి తెలుసా? బ్యాటరీ 7550 mAh బ్యాటరీ అని చెప్పేసి అయితే వీళ్ళు చెప్తున్నటువంటిది. 90 వాట్స్ టర్బో ఛార్జింగ్ తోటి అయితే మనం అయితే ఛార్జింగ్ అయితే చేసేసుకోవచ్చు. ఈ మొబైల్ ని పవర్ బ్యాంక్ లాగా కూడా యూజ్ అయితే చేసేసుకోవచ్చు. అంటే ఎలా అంటే మనం డైరెక్ట్ ఈ మొబైల్లో ఉన్నటువంటి ఛార్జింగ్ ని ఇంకో మొబైల్ కి అయితే ఛార్జ్ అయితే చేసేసుకోవచ్చు. రివర్స్ ఛార్జింగ్ లాగానే 22.5 వాట్స్ ఛార్జింగ్ అయితే వస్తుంది. దీన్ని యూజ్ చేసేసుకుంటే మనకు అప్రాక్సిమేట్లీ 20 అవర్స్ బ్యాటరీ వస్తుంది అని చెప్పేసి వీళ్ళైతే చెప్తున్నారు. మనం బేసిక్ యూజ్ చేసుకుంటే ఈజీగా 1 డే పైన అయితే ఈజీగా అయితే యూజ్ అయితే చేసేసుకోవచ్చు. ఇది మనకు బేస్ వేరియంట్ వచ్చేసరికి మనకి ఏంటి అంటే 12GB 256GB వేరియంట్ తోటి వస్తుంది. అది కూడా మనకు UFS 4.1 తోటి వస్తుంది. ఈ ప్రైస్ సెగ్మెంట్ లో UFS 4.1 తీసుకురావడం అంటే బెటర్ అని చెప్పేసుకోవచ్చు. అది కూడా మనకు 12GB 256GB వేరియంట్ తీసుకొని వస్తారు. గుడ్ పాయింట్ అని చెప్పేసుకోవచ్చు. చాలా వరకు ఏంటంటే ఈ ప్రైస్ సెగ్మెంట్ లో మనకు 8GB ప్లస్ 128GB తీసుకొస్తారు. వీళ్ళు బేస్ వేరియంట్ మనకు 12GB 256GB వేరియంట్ తీసుకొస్తారు. ఒక గుడ్ పాయింట్ అని చెప్పేసుకోవచ్చు. ఆండ్రాయిడ్ వర్షన్ 15 తోటి అయితే వస్తుంది. ఇంకా మనకు 4+6 years ఆఫ్ అప్గ్రేడ్స్ అయితే ఇస్తా అన్నారు. ప్రీవియస్లీ మనకు 3+4 అన్నారు. బట్ ఏంటి అంటే యాజ్ పర్ రిక్వైర్మెంట్స్ గా మనకి ఇది 4+6 years అయితే ఇస్తారు. ఇది కూడా ఒక గుడ్ పాయింట్ అని చెప్పేసుకోవచ్చు. ఇది మనకు HyperOS తోటి అయితే వస్తుంది. ఇంకా అలానే వీళ్ళు చెప్తున్నటువంటి మేజర్ పాయింట్ ఏంటి తెలుసా? IP66, 68, 69 ఈ రేటింగ్స్ అన్ని కూడా వస్తున్నాయి. వీటన్నిటి అంటే ఏంటి అంటే మనం ఈజీగా వాటర్ లో కూడా మొబైల్ అయితే యూజ్ అయితే చేసేసుకోవచ్చు. అన్ని వీడియోలోనే ఇప్పుడు కూడా చెప్తున్నా, వాటర్ లో పడి మొబైల్ డ్యామేజ్ అయితే మాత్రం వారంటీ రాదు. ఇది గుర్తుపెట్టేసుకోండి. ఈ మొబైల్ కాదు, ఏ మొబైల్ కూడా మీకు వారంటీ రాదు వాటర్ లో పడి డ్యామేజ్ అయితే. HDR10+ సపోర్ట్ అయితే చేస్తుంది. డాల్బీ అట్మాస్ కూడా ఉంటుంది. బ్యాటరీ బాగుంటుంది, మనకు డిస్ప్లే బాగుంటుంది, సౌండ్ స్పీకర్స్ బాగుంటాయి. కొంచెం వెయిట్ అనేది అయితే ఎక్కువగా ఉంటుంది. 222 grams అనేది అయితే వెయిట్ ఉంటుంది. యాజ్ కంపేర్ టు వేరే మొబైల్ చూసుకుంటే కొంచెం వెయిట్ అనిపిస్తూ ఉంటుంది. 222 grams అనేది అయితే ఉంటుంది. మనకు ఫింగర్ ప్రింట్ వచ్చేసరికి ఆప్టికల్ ఫింగర్ ప్రింట్ అయితే ప్రొవైడ్ అయితే చేస్తున్నారు. ఇంకా అట్లనే మనకు బ్లూటూత్ వర్షన్ డైరెక్ట్ 6 అయితే తీసుకోయారు. అందరు 5.4 లోనే ఉంటే ఇంకా వీళ్ళు డైరెక్ట్ తీసుకొని 6 లో అయితే పెట్టేసారు. ఓవరాల్ గా దీనికి సంబంధించినటువంటి స్పెసిఫికేషన్స్ అయితే ఇవి. ఇందులో నాకు ప్లస్ అనిపించిన ఏంటి, మైనస్ అనిపించిన ఏంటి చెప్పాలా? ప్లస్ అనిపించిన ఏంటి అంటే IP60 రేటింగ్స్ అనేది ప్లస్ అయితే ప్రొవైడ్ అయితే చేసేసారు. ఇంకా అలానే మనకి ఏంటి అంటే వీళ్ళు చాలా వరకు UFS 4.1 అని చెప్పేసి, బ్లూటూత్ వర్షన్ 6 అని చెప్పేసి ఇట్లాంటివి కూడా కొంచెం అప్గ్రేడ్ అయితే తీసుకొని వచ్చారు. బ్యాటరీ కూడా 7550 mAh బ్యాటరీ అయితే తీసుకొని వచ్చారు. ఇవన్నీ కూడా నాకు ప్రోస్ అనిపించినటువంటి. కాన్స్ ఏంటంటే మేజర్గా కాన్ అయితే కెమెరా వీటిలో మనకు హై రేంజ్ గానే అయితే రావు. హై క్వాలిటీ కెమెరా ఫొటోస్ అయితే రావు. యావరేజ్ ఫొటోస్ అయితే వస్తూ ఉంటాయి. ఇది గుర్తుపెట్టేసుకోండి. మీరు హై ఎండ్ గా ఫొటోస్ కావాలనుకుంటే మాత్రం ఇక్కడనైతే ఎక్స్పెక్ట్ అయితే చేయకండి. ఒకవేళ మీరు కెమెరా కోసం చూసుకున్నట్టయితే ఉంటే ఆ వీడియో కోసం కూడా ఒక వీడియో చేసిన, అది కూడా చూడండి, మీకు చాలా క్లారిటీ వస్తుంది. ఓవరాల్ ఈ వీడియోలో అయితే ఇంతవరకు వీడియో చూసారంటే నా వీడియో అండ్ ఎక్స్ప్లెనేషన్ నచ్చింది అని చెప్పేసి అనుకుంటున్నాను. ఇంకా కానీ వీడియోకి లైక్ చేయకపోతే మాత్రం ఫస్ట్ అయితే వీడియోకి లైక్ చేసి కింద కనిపిస్తున్నటువంటి సబ్స్క్రైబ్ బటన్ ప్రెస్ చేసి సబ్స్క్రైబ్ అయితే చేసేసుకోండి. ఈ వీడియోకి అయితే ఇంతే. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. సైనింగ్ ఆఫ్. జై హింద్.